అందరికీ నమస్తే అండి. కాపు సామాజిక వర్గం వాయిస్ అంటే కేవలం ముద్రగడ పద్మనాభం గారు మాత్రమే కాదు. ముద్రగడ పద్మనాభం గారు సీఎం గారికి లేఖ రాసినప్పుడో, ముద్రగడ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడో ఇంకా కాపుల్లో కథలకు వచ్చేస్తుంది. కాపులందరూ కూడా ముద్రగడ గారికి ఫేవర్గా ఉన్నారు, సో వాళ్ళందరూ వైసీపీకి అనుకూలంగా మారతారు అని జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భావిస్తున్నారేమో. అదే పాత వ్యూహం, అదే పాత స్ట్రాటజీ. ఇప్పుడు కాదు, గత 10-11 సంవత్సరాల నుంచి కూడా 2015లో తుని ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు కాపు ఉద్యమాన్ని లేవనెత్తి కాపుల్లో ఒక సెంటిమెంట్ రగిల్చి కాపు రిజర్వేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా కాపులను ఏకతాటిపైకి తీసుకువచ్చి కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ముద్రగడ పద్మనాభం గారు సక్సెస్ అయ్యారు. నిజంగా అప్పటి వరకు ఆయన ప్రాభవం కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందగలిగారు ఎప్పుడైతే ఆయన దీక్ష చేపట్టారో అప్పుడు. కానీ కాలక్రమేణా అది వైసీపీ వాళ్ళు ఆడించిన డ్రామా, అది జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనుక ఉండి నడిపించిన డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం, వైసీపీ వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారమే ముద్రగడ పద్మనాభం గారు అలా చేశారు అని 2019 తర్వాత రివీల్ అయిపోయింది. అది కాస్త 2024 వచ్చేసరికి పూర్తిగా తెలిసిపోయింది. ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఇంకా కాపు ఉద్యమం చెయ్యను అని నేరుగా ముద్రగడ పద్మనాభం గారు అప్పట్లో ప్రజలకు లేఖ రాశారు అండ్ సీఎం గారికి కూడా లేఖ రాశారు. ఇప్పుడు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు ఉద్యమం విరమించుకున్నట్టు చెప్పారు. అప్పుడు కాపులకేమీ ఆయన డిమాండ్లు ఏమీ నెరవేరలా, కాపులకేమీ రిజర్వేషన్లు రాలా, వచ్చిన కేసులేమీ ఎత్తేలా, కానీ ఉద్యమాన్ని విరమించారు. ఓకే, ఆయనకు కావాల్సిన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి విరమిస్తున్నట్టుగా ఇంకా జనాలకు అర్థమయ్యి ఓకే ఇది ఎన్నాళ్ళు కూడా మేకతోలు కప్పుకున్నారు, సో ఇది వీళ్ళ ఒరిజినల్ ఇది అని అర్థమైపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఆపేశారు. ఈవెన్ 2024 ఎన్నికల్లో నేరుగా ముద్రగడ గారు వైసీపీలో చేరడం, పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడం, పోటీ చేసి ఓడిపోవడం, ఓడిపోయిన తర్వాత ప్రతినిపుని ఆయన అన్న దానికి తగ్గట్టే పేరు మార్చుకోవడం, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అవతరించడం జరిగిపోయింది. అయితే పేరు మారింది తప్ప కులం మారలేదుగా. పేరు మారినంత మాత్రాన్ని కులం మారినట్టు కాదుగా. ఆయన కాపే, కాకపోతే ఇన్నాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అయ్యారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారని, ఆయన ఇంటి మీద దాడి చేశారని దాదాపుగా 20 రోజులకు పైగా 25 రోజులు అవుతుంది, 3 వారాలు అవుతుంది. దీని మీద ముద్రగడ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారు, చంద్రబాబు గారు కాపులను వేధిస్తున్నారు, చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపులకు స్వేచ్ఛ ఉండడం లేదు, మేమేమీ బానిసలం కాదు, మాజీ మంత్రుల నివాసాల మీద దాడులు అత్యంత దారుణం. ఆయన ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద ఎవరైనా దాడి చేశారా? లేదా గుడివాడ అమర్నాథ్ గారి ఇంటి మీద ఎవరైనా దాడి చేశారా? లేదా ఆళ్ళ నాని గారు మాజీ మంత్రిగా, అఫ్కోర్స్ ఇప్పుడు టీడీపీలో ఉంటే ఉండొచ్చు, ఆయన ఇంటి మీద ఎవరైనా దాడి చేశారా? లేదా కొట్టు సత్యనారాయణ గారు, ఆయన కాపేగా, ఆయన ఇంటి మీద ఎవరైనా దాడి చేశారా? లేదా కురసాల కన్నబాబు గారు, ఆయన కాపేగా, ఆయన ఇంటి మీద ఎవరైనా దాడి చేశారా? ఆయన మాజీ మంత్రిగా. లేదా బొత్స సత్యనారాయణ గారు, ఆయన నిజానికి బీసీ కాపు, తూర్పు కాపు, కానీ కాపులందరూ ఆయన పెద్దగానే చూస్తారు, ఆయన ఇంటి మీద ఎవరైనా దాడి చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాపు మాజీ మంత్రి ఇంటి మీదైనా టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా దాడులు చేశారా? ఒక్క అంబటి రాంబాబు గారి ఇంటి మీద మాత్రమే దాడికి ఎందుకు వెళ్ళారు? ఆయన నోటితోలు కదా, ఆయన చంద్రబాబు గారిని పట్టుకొని బూతులు తిట్టారు కదా, ఆయన బూతులు తిట్టినందుకు కదా వాళ్ళు వెళ్ళింది. ఆయన తిట్టకపోతే వెళ్ళేవాళ్ళు కాదుగా. ఎందుకు వెళ్ళారు? ఆ రోజు మార్నింగ్ ఆయన చంద్రబాబు గారిని తిట్టారు, మీడియా ముందు లంకో వస్తాడో రమ్మనమని అది ఇది అన్నారు. దానికి ప్రతిఘటించేందుకు టీడీపీ శ్రేణులు వెళ్ళారు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు వచ్చి మాజీ మంత్రుల ఇంటికి జనాలను పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఓన్లీ అంబటి రాంబాబు గారి సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. అది కులానికి సంబంధం లేదు. ఏ ఒక్క కాపు సామాజిక వర్గ నాయకుడు కూడా అది కులానికి సంబంధించిన ఇన్సిడెంట్ అని ఎవరూ చెప్పట్లా. ఏ కాపు సంఘం వాళ్ళు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ఓన్లీ వైసీపీలో ఉన్న కాపులు మాత్రమే అలా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారికి మీద దాడి చేస్తే కాపుల మీద దాడి చేసినట్ట, ఆయన ఇంటి మీద దాడి చేస్తే కాపు అంటే ఆయన బూతులు తిడితే కాపులందరూ తిడుతున్నట్టేనా? ఆయన తప్పు చేస్తే కాపులందరూ చేసినట్ట? ఏం సంబంధం? కులాలకి ఏం సంబంధం? వాళ్ళ వ్యక్తిగత నోటితోలకి, వాళ్ళ వ్యక్తిగత అంశాలకి మొత్తం సామాజిక వర్గం మొత్తాన్ని ఆపాదిస్తే ఏంటి? సో అది కరెక్ట్ కాదు. ఈయన ముద్రగడ పద్మనాభం గారి వయసు బహుశా 80కి పైగా ఉండొచ్చు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఇంకా ఆ పార్టీ, ఆయన ఓడిపోయారు కదా, రాజకీయాల్లో ఓడిపోయారు కదా, ఓడిపోయిన తర్వాత ఇంకా నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను విశ్రాంతి తీసుకుంటానని చెప్పేయచ్చుగా. ఎందుకు ఇంకా పిచ్చి స్టేట్మెంట్లు? ఉన్న విలువ పోగొట్టుకోవడం కాస్త. ఆ సామాజిక వర్గంలో ఆయనకి ఎంతో కొంత విలువ ఉంది, అది పోగొట్టుకొని ఇంకా చీప్ అయిపోవడం తప్పితే, ఈ వయసులో ఇంకా చీప్ అయిపోవడం తప్పితే ఇంకేమీ ప్రయోజనం ఉండదు. పోనీ ఆయనకి ఏమైనా రాజకీయ ప్రయోజనం ఉంటుందా? ఆయన ఏమైనా గెలుస్తాడా నెక్స్ట్ ఎన్నికల్లో? అంత సీన్ లేదు. ఆయన జీవితంలో మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు.
మొన్న ఫ్లోలోనే ఇచ్చారు, దాన్ని వినియోగించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద వెళ్ళి మరీ సవాల్ చేసి మరీ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇంకా సైలెంట్గా ఉండి రాజకీయాలకు ప్రమేయం లేకుండా లేదు సైలెంట్గా ఉండనుకుంటే నిజంగా కమ్యూనిటీ కోసం పనిచేయాలి. కమ్యూనిటీకి లోన్స్ ఏమైనా వస్తున్నాయా, కమ్యూనిటీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, కమ్యూనిటీలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, ఆ ప్రాంత అభివృద్ధి ఎలా ఉంది, ఆ ప్రాంత రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతనం మీద ఇతర అంశాల మీద మాట్లాడవచ్చు. కానీ నోటిదోల కోసం ఎవరో మాట్లాడితే అతనికి సపోర్ట్ చేయడానికి ముద్రగడ గారు కరెక్ట్ కాదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమే, ఇదంతా పాత వ్యూహం. కాపుల్లో 0.01% కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు అండ్ వినరు. ఇదంతా ఇది పకడ్బందీ వ్యూహం, వీళ్ళు పిచ్చి స్ట్రాటజీలు అమలు చేస్తున్నారనేది కూడా జనానికి అర్థమైపోతుంది అనమాట. సో ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీకు స్క్రీన్ మీద ఒక యాడ్ వస్తుంది కదా, laddupallim.com అని. సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే, మీరు ఒకసారి వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి, laddupallim.com అని. వీళ్ళు మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, అంటే మిల్లెట్స్ రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అండ్ సీడ్స్ అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, మల్టీ సీడ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ గోందు లడ్డు, ఇలా దాదాపుగా 20 రకాలకు పైగా లడ్డూలు వీళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసి చేస్తారు. ఎక్కడ షుగర్ వాటర్, అంటే ప్యూర్ హెల్దీ అండ్ టేస్టీ ప్రోడక్ట్స్. పైగా వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, రకరకాల హెల్దీ పౌడర్స్, ఏబీసీ పొడి అని, ప్రోటీన్ పొడి అని, అండ్ డ్రై డేట్స్ పౌడర్ అని రకరకాల పౌడర్స్ ఉంటాయి. పిల్లలకి హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా ఇచ్చే బదులు ఇటువంటి పౌడర్స్ పాలలో వేసి ఇవ్వడం మంచిది. ఏబీసీ పౌడర్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే కారపొళ్ళు, మనం బయట రకరకాల కారపొళ్ళు వేసుకుని తినే కంటే వీళ్ళ దగ్గర దొరికే కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి, ప్రోటీన్ కారపొడి, ఇలా చాలా కారపొళ్ళు ఉంటాయి. వాటిని కూడా తీసుకోవచ్చు. సో వీలైతే సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఆఫర్లు ఉన్నాయి అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ.